ఇన్ని రోజులు ఎంతో ఈగర్గా వెయిట్ చేసిన ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చే గురువారం వరకు వెయిట్ చేస్తే చాలు. కల్కి గ్రాండ్గా థియేటర్లోకి వచ్చేయనుంది. ఓ రోజు ముందే ఓవర్సీస్లో ప్రీమియర్ షోస్ పడిపోనున్నాయి. అక్కడి రివ్యూలు కూడా కాస్త ముందే రానున్నాయి. అయినా ఫస్ట్ డే కాదు, వీకెండ్ వరకు ప్రభాస్ సినిమాకు టాక్తో సంబంధం లేకుండా థియేటర్లకు క్యూ కడతారు జనాలు. ఒకవేళ హిట్ టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ రావడం పక్కా. అసలే సమ్మర్ సీజన్లో పెద్ద సినిమాలు లేక దాహంతో ఉన్నారు ఆడియన్స్. ఇప్పుడు కల్కి వాళ్ళ దాహం తీర్చడానికి రెడీ అవుతోంది. ఇప్పటికే కథ గురించి చెబుతూ వస్తున్నాడు నాగస్విన్. ఈ సినిమా కోసం 3 కొత్త ప్రపంచాలను సృష్టించామని చెప్పాడు. ప్రపంచంలో చివరి నగరం కాశీ క్రమేపీ దుర్భర నివాస ప్రాంతంగా మారిపోవటం, మరోవైపు ఆకాశంలో కిలోమీటర్ మేర ఉండి మరో ప్రపంచం కాంప్లెక్స్, ఇవన్నీ కాకుండా 3వ ప్రపంచం శంబాలా ఉంటుంది. ఈ 3 ప్రపంచాల మధ్య జరిగే యుద్ధమే కల్కి కథ అని నాగస్విన్ చెప్పుకొచ్చాడు. నాగ్ చెప్పిన దాని ప్రకారం కల్కి మాత్రం మామూలుగా ఉండదనే చెప్పాలి. తాను ఊహించినట్టుగా తెరపై చూపించగలిగితే నాగ్ సక్సెస్ అయినట్టే. అదే జరిగితే వెండి తెరపై 3 గంటల పాటు మనం అద్భుతం చూడబోతున్నట్టే. ఎందుకంటే ఈ సినిమా అఫీషియల్ రన్ టైం బయటకొచ్చేసింది. నిన్నటి వరకు 2 గంటల 55 నిమిషాల రన్ టైం లాక్ అయినట్టుగా వార్తలు రాగా, ఇప్పుడు 180.55 నిమిషాల నిడివితో రానున్నట్టు తెలుస్తుంది. అంటే కల్కి రన్ టైం వచ్చేసి 3 గంటల 55 సెకండ్లన్నమాట. ఇక ఈ సినిమా యూఏ సర్టిఫికేట్ వచ్చిన సంగతి తెలిసిందే.